బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మాణ సంస్థ ఆదిత్య మీద అబాండాలు వేసిన 420 ఈరోజు కోర్టుకు హాజరయ్యాడు. 75 కోట్లకు పైగా చెల్లని చెక్కులిచ్చి మోసానికి పాల్పడిన 3 కేసుల్లో నిందితుడు వాకాడ తిరుమలరావు కోర్టులో హాజరయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరై మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు సమాధానం ఇచ్చాడు. ఆదిత్య సంస్థకు టోకరా వేసి చెల్లని చెక్కులిచ్చి అవి బౌన్స్ కావడంతో వాకాడ తిరుమలరావు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ 3 కేసులు ఈరోజు విచారణకు వచ్చిన కేసుల్లో తిరుమలరావు డైరెక్టర్గా ఉన్న శ్రీ సాయి తిరుమల కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం 75 కోట్ల 16 లక్షల రూపాయలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో తిరుమలరావు మీద 3 కేసులు నమోదయ్యాయి. 5 కోట్ల 8 లక్షల చెక్ బౌన్స్ అయినందుకు దాఖలైన 6118/2023 కేసులోను, మరో 5 కోట్ల 8 లక్షల చెక్ బౌన్స్ అయినందున దాఖలైన 6120/2023 కేసులోను, 65 కోట్ల చెక్ బౌన్స్ అయినందుకు దాఖలైన 6121/2023 కేసులను హాజరయ్యాడు. మొత్తం 75 కోట్ల 16 లక్షల రూపాయల మేరకు మోసానికి పాల్పడినందుకు వాకాడ తిరుమలరావు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. వాకాడ తిరుమలరావు, ఇది నీ చరిత్ర. ఎందుకు కోర్టుకు హాజరయ్యారు? మీకు చాలా మోసాలు జరిగిపోయినాయి, చాలా అన్యాయాలు జరిగిపోయినాయి. ఆదిత్య వారు నన్ను నిలువునా ముంచేశారు, చాలా అంశాలు చెప్పారు. ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చేసి మసిపూసి మారేడికాయ అనే చందంగా మీరు ప్రచారం చేసిన అంశాలన్నీ కూడా అసత్యాలు, అక్షర తప్పిదాలు. అవి ఏవీ నిజం కాదు. అసలు దోషి మీరు, తప్పు చేసింది మీరు. కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎన్నో తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చూస్తూ ఊరుకోదు. మీ చరిత్ర ఓసారి పరిశీలిద్దాం. బోనులో 420 ఈరోజు 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్, నాంపల్లి, హైదరాబాద్. A1గా శ్రీ సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. A2 శ్రీ సాయి తిరుమల బిల్డర్స్ LLP. ఇక A3 ప్రబుద్ధుడు 420 వాకాడ తిరుమలరావు. 75 కోట్ల 16 లక్షల చెక్ బౌన్స్ కేసులు. ఇక 6118/2023 5 కోట్ల 8 లక్షల చెక్ బౌన్స్. ఇక 6120/2023 5 కోట్ల 8 లక్షల మరొక చెక్ బౌన్స్. ఇక 6121/2023 65 కోట్లు. మొత్తం 75 కోట్ల 16 లక్షల రూపాయలు ఎగవేతకు తిరుమలరావు గారు వేసిన స్కెచ్ ఇది. కానీ ఆదిత్య దీన్ని గమనించింది, ఇతన్ని మోసాల్ని బయటపెట్టే విధంగా చర్యలకు పాల్పడింది. ఇది ఆయనకి మింగుడు పడలేదు. ఏదో రకంగా తప్పించుకోవాలి, బెదిరించాలి, గౌరవంగా సమాజంలో ఉన్న వాళ్ళ మీద బురద చల్లితే ఏదో జరిగిపోతుంది, ఎంతో కొంత మనకి రాకపోతుందా అనే దురాశ, దుర్బుద్ధి ఈరోజు కోర్టు మిట్టెక్కేలా చేసింది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆగదు. ఇంకా మీ లీలలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటికి తీస్తూనే ఉంటారు. మొత్తంగా ఈరోజు బోనులో 420 హాజరయ్యారు. ఈ కేసు ఇంకా ముందుకు సాగుతుంది. మీరు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కొత్త FIR వెలుగులోకి వస్తున్నాయి. గతంలో మీ చేత మోసపడిన వారందరూ కూడా బయటికి వస్తున్నారు, పెదవి విప్పుతున్నారు. ఇది అంతం కాదు తిరుమలరావు, ఆరంభం అనడానికి ఇదొక మచ్చు తునక. ఇక ఉంది అసలు కథ, నీ చరిత్ర. ఏ రకంగా మీ అభివృద్ధి ముందుకు సాగిందో, ఎన్ని మోసాలు, ఎన్ని దొంగ కబుర్లతో మీరు ఈరోజు ఆర్థికంగా బలపడ్డారో అన్నీ బయటికి వస్తాయి. మీ చరిత్ర మొత్తం బయటపెట్టే పనిలో ఆదిత్య వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంచిగా బ్రతుకు తెరువు కోసం, మీ అభివృద్ధి కోసం ఒక సంస్థ మీద ఆధారపడి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి వాళ్ళని నమ్మించి మోసగించి తిరిగి వాళ్ళ మీదే కేసులు బనాయించి తప్పుడు ప్రచారం చేయించినందుకు శిక్ష ఇది. ఆ శిక్ష ఎలా ఉంటుందో ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎందుకు చేశానురా ఈ తప్పు అనే బాధపడే విధంగా, పశ్చాత్తాపపడే విధంగా. ఇది కక్షపూరితం కాదు, మీ అసలు రంగు బయటపెట్టే ప్రయత్నం, మీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం. మీ వల్ల ఎవరూ మోసపోకూడదు అనే విధంగా మీ చరిత్ర అంతా అక్షర సత్యాల రూపంలో
కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. సిద్ధంగా ఉండండి.